బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఒక కొడుకున్నాడని మీకు తెలుసా? పైగా ఆ కొడుకు ఒక వింత రూపంలో సగం వానరుడిగా సగం మొసలిగా ఉంటాడు. అసలు ఈ వింత జీవి ఎలా పుట్టాడో తెలుసుకుందాం. లంకను కాల్చిన తర్వాత హనుమంతుడు సముద్రం దాటుతుండగా అతని శరీరం నుంచి రాలిన ఒక చెమట చుక్క సముద్రంలో పడింది. ఆ చెమట చుక్కను సగం మొసలి సగం చేప ఆకారంలో ఉన్న ఒక వింత జీవి మింగింది. ఆ వింత జీవి గర్భం నుంచి పుట్టినవాడే ఈ మకరధ్వజుడు. అందుకే అతనికి వానర బలంతో పాటు నీటిలో ఉండే శక్తి కూడా ఉంటుంది. రామరావణ యుద్ధం తర్వాత పాతాళ లోకానికి ద్వారపాలకుడిగా మకరధ్వజుడు నియమించబడ్డాడు. ఇప్పటికీ గుజరాత్లోని భేటు ద్వారకలో మకరధ్వజుడి గుడి కూడా ఉంది. తండ్రి కొడుకులు ఇద్దరు పూజలు అందుకునే ఏకైక ఆలయం ఇదే. అసలు హనుమంతునికి తన కుమారుడైన మకరధ్వజుడికి యుద్ధం ఎందుకు జరిగింది? ఇలాంటి పురాణ రహస్యాల కోసం బాల వికాసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.